తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పై ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా షర్మిల పోరాటం చేస్తున్నారు. రోజుకు ఆందోళనకు పిలుపునిస్తున్నారు. ఇటీవల బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసిన ఆమె కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చి సంచలనం రేపారు. తాజాగా మరో ప్రతిపాదనను ప్రతిపక్షం ముందు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీ ఎంప్లాయ్మెంట్ అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా టీ సేవ్ ద్వారా పోరాటం చేద్దామన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద సమస్య. కనీసం 55 లక్షల మంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు అన్నది ఒక వాస్తవం. ఈ నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేసునుంటే ఈ నిరుద్యోగ సమస్య ఈ రోజు ఇంత పెద్దది అయ్యుండేది కాదు. కానీ కేసీఆర్ గారు 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరంలో అయినా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ భర్తీలు చేసినా, లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించినా, లేకపోతే బయటికి వెళ్లే వీలుగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్న లక్షల మందికి లోన్లు ఇచ్చున్నా ఈ నిరుద్యోగ సమస్య ఇంత పెద్ద భూతం అయ్యేది కాదు. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది తాండవం ఆడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్టు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కంటే నిరుద్యోగం 2%. దేశం మొత్తం మీద నిరుద్యోగం ఎంత పర్సెంట్ ఉందో అంతకంటే తెలంగాణలో ఎక్కువ ఉంది. 2% ఎక్కువే ఉందని ఇన్స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ